ఎమ్మెల్యే గల్లామాధవి ఆధ్వర్యంలో శ్రీనివాసరావుపేటలోని పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తల కొరకు గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రతి ఒక్క కార్యకర్త తమకు ఎదురవుతున్న సమస్యల్ని స్వయంగా ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ప్రతి బుధవారం నా కార్యకర్తల సమస్యల్ని తెలుసుకునేందుకు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమన్వయంగా ఉండి వారి సమస్యల్ని తెలుసుకుంటే పార్టీ బలంగా ఉంటుందని, అదే తెలుగుదేశం పార్టీ బలమని తెలిపారు. ప్రతి బుధవారం కూడా కార్యకర్తలతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. గత వారం కార్యకర్తలతో సమావేశాల నిమిత్తం కొన్ని అర్జీలు, కొన్ని సూచనలు, సలహాలు, కొన్ని సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. వాటి నేపథ్యంలో ఈ వీక్ వాటి పరిష్కారం ఇస్తూనే మరి ఈ వారం కూడా చాలామంది కార్యకర్తలతో అదేవిధంగా గ్రీవియన్స్ అని అంటే నేను అవైలబుల్గా ఉన్నాను అని చెప్పి చాలామంది నాయకులు కూడా వచ్చి కలవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కార్యకర్తలతో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ప్రతి నాయకుడు చూసుకోవాలి అన్న ఒక ఆలోచనతో ఈ కార్యకర్తలతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నేను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ప్రజాప్రతినిధికి, అక్కడ ఉన్న గెలిచి వచ్చిన నాయకులకి మరి కార్యకర్తలకి ఒక సమన్వయం ఉంటేనే ఆ పార్టీకి ఎంతో బలం చేకూరుతుంది. కాబట్టి అందులో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా కార్యకర్తలను విస్మరించదు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కార్యకర్తలే మన పార్టీకి బలం అని ఎక్కడ కూడా నిర్వచిస్తూ ఉంటారు. సో అలాంటి నేపథ్యంలో వారి కోసం ఒక రోజును కేటాయించి వారి సమస్యల్ని తెలుసుకుని అదేవిధంగా వారు ఇస్తున్న సలహాలు, సూచనలు కూడా తీసుకున్నప్పుడు పార్టీ అనేది చాలా బలంగా ఉంటుంది. మరి గ్రౌండ్ లెవెల్లో ఆయా డివిజన్లో ఉండే కార్యకర్తలు నిజంగా ఏం జరుగుతుంది అన్నది అనునిత్యం చూస్తూ పరిస్థితులు అవగాహన చేసుకుంటూ ఉన్నప్పుడు అవి మా దాకా తీసుకురావడం వల్ల మనకి సమస్యల పరిష్కారం చాలా ఫాస్ట్గా అవుతాయన్న ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది దిగ్విజయంగా 2వ వారం మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. అందరి సహాయ సహకారాలతో, ఇటు కార్యకర్తలు అదేవిధంగా నాయకుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా ముందుకు తీసుకెళ్తూ పార్టీకి ఎప్పుడు కూడా బలం చేకూర్చే ఒక ప్రయత్నాన్ని నేను విస్మరించకుండా చేయాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. వారందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సిందిగా నేను కూడా కోరుకుంటున్నాను. అంటే ఈరోజు గత 10-15 ఏళ్ల నుంచి కూడా చూస్తుంటే రకరకాల నాయకులు వచ్చారు.